తిరుపతిలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వీడియోనే నిదర్శనం అనేసి చెప్పాలి. ఏదైతే పులిచెర్ల మండలానికి సంబంధించి పవన్ అనే అబ్బాయిని వైసీపీకి సంబంధించిన చోటా లీడర్లు చితకబాదిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు జనసేన మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు తిరుపతిలో ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు ఎందుకు ఆ అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, అసలు ఆ అబ్బాయి ఎవరు అనే దాని మీద మొత్తం మీద మనతో పాటు జనసేన టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఈరోజు ఆ వైసీపీకి సంబంధించిన వారే ఒక అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయి ఎవరైతే కొట్టారో వారంతా కూడా జనసేన నాయకులు అంటూ కూడా చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు తిరుపతిలో ఎలాంటి పరిస్థితి ఉంది? మన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతిలో ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా రౌడీయిజం, భూ కబ్జాలు ఇవేమీ లేకుండా వీటిపైన గంజాయి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి వీటిపైన అధికారులు అందరూ దృష్టి పెట్టి ఎక్కడ ఒక్కడ రౌడీలని, గంజాయి అమ్మే వాళ్ళందరినీ కూడా వాళ్ళ తోకలు కట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన రౌడీజమే వాళ్ళు ఇంకా దాన్ని మనసులో మా ప్రభుత్వమే ఉందనే లెక్కతో ఈరోజు అనిల్ రెడ్డి అనే వైసీపీ నేత, దినేష్ అనే అతను ఒక అమాయకుడిని తీసుకొని గదిలో పెట్టి ఇష్టాచారంగా దారుణంగా అతని చిత్రహింసలు పెట్టి కొడుతూ ఆ వీడియోని వాళ్ళ తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆ తండ్రి వచ్చి కేసు పెట్టి ఆ వీడియోని చూపిస్తే దాన్ని మేము కాదు జనసేన వాళ్ళు కొట్టేది అని చెప్తారా? ఏమయ్యా, బుద్ధుందా మీకు? వీడియోలో క్లియర్గా కనపడుతున్నారు నువ్వెవరో, పక్కన వ్యక్తి ఎవరో ఏమనేసి. మీరు జనసేన పైన చెప్పడానికి మీకేమన్నా సిగ్గు మానం ఏమన్నా ఉందా? తెల్లారి నుంచి సోషల్ మీడియాలో జనసేన అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఆ దినేష్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు, జనసేన వ్యక్తి కాదు. గత 5 ఏళ్లలో తిరుపతిలో వైసీపీ నాయకులతో కలుసుకొని అనేక భూ కబ్జాలు, తిరుమల తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకున్న దీంట్లో కానివ్వండి, బ్లాక్మెయిలింగ్ కేసుల్లో కూడా అనేక దీంట్లో ఇతను దినేష్ ఉన్నాడని చెప్పి కూడా మాకు సమాచారం వచ్చింది. గత 5 ఏళ్ళుగా మీరు వాడిని పెంచి పోషించి ఇప్పుడు కూడా అదే రౌడీజం చేస్తూ దొరికిపోతే దొంగ మేము కాదు జనసేన వాళ్ళు మనిషి అని చెప్పని వేలెత్తి చూపిస్తారా? మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. అతను ఎవరో జనసేన పార్టీ కాదని నేను చెప్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే అతను వైసీపీ అని చెప్పి నేను నిరూపించాను. మీకు చేతనైతే అతను జనసేన అని మీరు నిరూపించండి. అప్పుడెప్పుడో తిరుపతి ఎమ్మెల్యే గారు పార్టీలో చేరడానికి మంగళగిరి వెళ్తే కారు డ్రైవర్గా వెళ్ళిన వ్యక్తి లేదు, అక్కడ ఎవరితో పరిచయం ఉన్న వ్యక్తి ఆ రోజు వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటే దాన్ని చూపించి మీరు ఈరోజు అతను జనసేన అంటారా? కొద్దిగా సిగ్గుందా మీకు? మాట్లాడే ముందు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ముందు మీరు చేసిన అన్యాయాన్ని కప్పుపించుకోవడానికి రకరకాలమైన వ్యక్తులపైన, పార్టీలపైన నింద మోపడం కరెక్ట్ కాదు. పోలీసులు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తీసుకుంటున్నారు. ఎవరెవరైతే ఆ కుర్రవాన్ని హింసించారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్కి మీరు ఎటువంటి సహాయం చేయబోతున్నారు? ఇప్పటికే అతన్ని చితకబాది అతను కనబడకుండా కూడా ఉన్నాడు అనేసి నన్ను కూడా తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తు ఏ విధంగా జరగబోతుంది? మీరు ఏ విధంగా కంప్లైంట్ ఏమైనా చేసిన పరిస్థితి? పొద్దున్న నుంచి కూడా పవన్ వాళ్ళ తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు. పొద్దున్న నుంచి కూడా ఆ అబ్బాయి పూర్తిగా కనబడట్లేదు, మొబైల్ పనిచేయట్లేదు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అధికారులకు ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది. తక్షణమే ఎంతమంది ఉంటే అంతమంది ఆ పిల్లవాడిని వెతికి పట్టి తీసుకురండి. ఆ పిల్లవాడికి ఏమైంది, ముందు ఆ పిల్లవాడు బతుకున్నాడా లేదా? ఇదొక రకరకాల అనుమానాలు వస్తుంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళే అతన్ని కిడ్నాప్ చేసి పెట్టుకొని అతని దగ్గర దబాయించి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయించుకుంటూ జనాల్ని మొబ్బు పెట్టడానికి, చూస్తున్నటువంటి అధికారులను ఏమార్చడానికి చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఆ అబ్బాయిని తీసుకొని నేరుగా అధికారుల ముందుకు రావాలి, మీడియా ముందుకు రావాలి. జరిగిన వీడియోకి దీనికి పూర్తిగా అన్నిటికీ సమాధానం చెప్పాలి. పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున ఎదుగుతుంది. సాయంత్రం 7-8 లోపల అబ్బాయిని పట్టుకుంటారని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది.
అంటే ఇప్పటికే వైసీపీ వారే మీ మీదే కేసులు పెట్టే విధంగా అంటే మీకు సంబంధించిన వ్యక్తి అంటూ కూడా ఆరోపణ చేస్తూ కూడా కేసులు పెడుతున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం? ఇంకోటి ఏమంటే ఇప్పుడు అతను అనిల్ అనే అతను ఏమైతే ఉన్నాడో కరుణాకర్ రెడ్డితో కానీ అభినయ్ రెడ్డితో కానీ ఫోటోలు తీసుకునేది మనం చూస్తూనే ఉన్నాం, ట్రోల్ అవుతూనే ఉంది. అది మేము కొట్టలేదు అనేసి ఇదో ఇక్కడ చూడండి, అభినయ్ రెడ్డితో ఫోటో తీసుకునేది కూడా ఇక్కడ ఉంది. ఇప్పుడు అతను వైసీపీనా జనసేన అండి, ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కొట్టలేదంటే ఆశ్చర్యపోవాలని కానీ కొడతా ఉంటే ఎందుకంటే ఆశ్చర్యం మనకి. గత 5 ఏళ్ళుగా అందరినీ కొడుతూనే వస్తున్నారు వాళ్ళు. పాప అమాయకులు ఇంకోరం లేదు వాళ్ళకి. ప్రతి ఒక్కరిని కొట్టడం అన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ అరాచక పాలన మారుతుందని చెప్పి అందరూ ప్రజలు మానుకొని పాపం అందరూ మన జనసేన కూటమి ప్రభుత్వం గెలిపించారు. ఇప్పుడు కూడా వీళ్ళు అరాచకం పాలన మానట్లేదండి. ఇతనికైతే ఖచ్చితంగా మటుకు శిక్ష అయితే పడుతుంది. ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఇతను ఖచ్చితంగా పట్టుకొని సాయంత్రం లోపల 7 కూడా ఎమ్మెల్యే గారు పట్టుకొని శిక్షించేది కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటారు. జనసేన నాయకుల మీదే రిటర్న్ కంప్లైంట్ పెట్టే విధంగా వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారని తెలిసింది. దానికి సంబంధించి వాళ్ళు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళినట్లుగా కూడా తెలిసింది. దీని ఏ విధంగా అర్థం? మీకు గత 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిందంతా చీప్ ట్రిక్సే. ఎందుకంటే జనాల్ని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళు దౌర్జన్యాలు చేసి ఈ యొక్క 5 ఏళ్ల పాలన ప్రజలకు జుగుప్సాకరంగా మారి గత ఎన్నికల్లో ఓటమిని చూశారు. ఇంకా వాళ్ళు మారకుండా ఈ యొక్క చీప్ స్టిక్స్తోనే ఇంకా ముందుకు వెళ్ళాలని జనసేన కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు జరగదు. తిరుపతి ఎమ్మెల్యే గారు ఆదేశించినట్టు సాయంత్రం 8-9 లోపు ఈ యొక్క మిస్టరీ వీడి జనసేన మీద ఎలాంటి తప్పు లేదని తెలుస్తుంది. ఏదైతే ఆ పవన్ అనే అబ్బాయిని వైసీపీ నాయకులే చావగొట్టి దానిని జనసేన మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా జనసేన ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరైతే దెబ్బలు తిన్న అబ్బాయి ఇంతవరకు కనబడని పరిస్థితి, అతన్ని ఎతికి పట్టుకోవాలని కూడా జనసేన డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ అబ్బాయిని ఎతికి పట్టుకోవడంలో పోలీసులు ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే కొట్టారో వారిని ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారనే కూడా తెలుస్తుంది. కానీ వైసీపీ నాయకులు జనసేన మీద రిటర్న్ కంప్లైంట్, టీడీపీ మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టడం ఆశ్చర్యంగా ఉందంటూ కూడా జనసేన నాయకులైతే తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే వైసీపీ ఆగడాలు గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే చేశారో అదే పందాను ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇవన్నీ కూడా సాగవు. ఈ ఆటలన్నీ కత్తిరించడం కోసమే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ కూడా రాజారెడ్డి మరోపక్క జనసేన నాయకులు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.